ఏఎస్కే ఫ్యామిలీ మెంబర్స్, మీకు ఎప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. మనం కాట్రాం నుంచి వెళ్ళి కాళేశ్వరం ట్రిప్ వేస్తున్నాం. ఇప్పుడు మనకు కాట్రాం అనేది మెయిన్ మిడిల్ పాయింట్ అన్నట్టు. మనకి ఇటు భూపాలపల్లిలో బస్సులు దొరుకుతాయి. భూపాలపల్లి, హన్మకొండ, పరకాలు ఇటు వెళ్ళిపోవచ్చు. ఆ సెంటర్ నుంచి వెళ్ళి మనకు మంతిని ఉంటుంది. అటు మంతిని, కరీంనగర్, పెద్దపల్లి, అటు గోదావరిఖాన్ అటు వెళ్ళిపోవచ్చు. స్టేట్ వెళ్ళిపోతే మనకు మహాదేవ్పూర్, కాళేశ్వరం, మహారాష్ట్ర, సిర్వంచ్ అటు ఉంటుంది. కాట్రాం అనేది మెయిన్ పాయింట్ అన్నట్టు. ఇక్కడ మనం ఇప్పుడు మీ అందరికీ కాట్రాం టు కాళేశ్వరం ఎలా వెళ్ళాలో మీకు చూపిస్తా రండి. మా బాగుంటాడు ఖాళీగానే, ఏం పని ఉండదు ఇంటికానే అట్లా అడ్డగోల్. అందుకే మా బావను కూడా పట్టుకపోతాను. ఏమన్నా పని ఉన్నదంటే 365 రోజులు ఇంటికానే ఉంటా అని చెప్పిండు. ఇక మరి ఒక రోజు ఇట్లా వచ్చేదా అని పట్టుకొని పోతాను. రండి ఫ్రెండ్స్, చూపిస్తా. కాట్రాంలో పొద్దుగాల అయితేనే ఇట్లా బర్రెలు స్టార్ట్ అవుతాయి. ఎవ్వరు చేనులమే కట్టారు ఇట్లా సరదాకు, అట్లా రోడ్డు మీద వదిలిపెట్టి మా సెంటర్లు కింద పడేటానికి. ఈ పొయ్యేటి ఏమైనా చక్క పోతా అంటే ఒక్క చక్క, ఒకటి తొక్కతో కొడితే ఒకటి బండి దగ్గరికి వేస్తుంది. కాట్రాంలో మీకు ఇంకొక మెయిన్ పిల్లర్ దిక్కు చెప్పలేదు ఫ్రెండ్స్. ఇది మన మేడారం పోతుంది. మేడారం పసరా అటు వెళ్ళిపోవచ్చు మనం. కాట్రాం అనేది మెయిన్ సెంటర్ అనే అందుకే అంటారు. కాట్రాం కాస్త ఎటు దిక్కే అని వెళ్ళిపోవచ్చు అన్నట్టు. చూడండి ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు చెప్పిన మంతిని రోడ్ ఇటే ఫ్రెండ్స్. మంతిని, కరీంనగర్, గోదావరి కానీ, పెద్దపల్లి ఇటే వెళ్ళొస్తుంది ఫ్రెండ్స్. ఇటు స్టేట్ పోతే కాళేశ్వరం, మహాదేవ్పూర్ ఇటు వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. కాళేశ్వరం రూట్ ఇది. ఇప్పుడు ఇక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ అన్నట్టు. పొలాలు ఎట్లున్నాయో ఇవన్నీ మాయ అనుకున్నారు, మాయ కాదు. ఇక పొద్దుగానే ఇక మా అన్న ఫోన్ చేసి కాళేశ్వరం వీడియో చేద్దాం రారా అన్నాడు. సరే అని తయారయ్యేమన్నా తినన్నా అంటే గుడి పెట్టాడు ఎవడని తింటాడారా అని చెప్పి డైరెక్ట్ పట్టుకొని వచ్చింది ఫ్రెండ్స్. ఛాయ్ కూడా కానీ ఫ్రెండ్స్. కాళేశ్వరం మనకి ఇక్కడి నుంచి దగ్గర ఒక 27 కిలోమీటర్లు ఉంది ఫ్రెండ్స్. కాట్రాం సెంటర్ నుంచి వెళ్ళి అయితే మనకు ఒక 29-28 కిలోమీటర్లు వస్తుంది ఫ్రెండ్స్. కాట్రాం నుంచి వెళ్ళి కాళేశ్వరం వెళ్ళాక మనకు ఒక 5-6 కిలోమీటర్స్ లో నస్తూరు వెళ్ళని ఒక ఊరు వస్తుంది. అది ఇదే దాటిన తర్వాత మనకు మాదేపూర్ వస్తుంది. అందుకే మీకు వీడియో తీసి ఎందుకు చూపిస్తున్నామంటే ఇక్కడ ఒక ఊరు ఉంటుంది నస్తూరు వెళ్ళని, అటు ఒక దేవుని గుడి కన్స్ట్రక్షన్ అవుతుంది. మీకు నెక్స్ట్ వీడియోలో ఆ గుడి గురించి నేను చెప్పడం జరుగుతుంది. మనకు కాళేశ్వరం అంటే ముందుగా గుర్తొచ్చేది మేడిగడ్డ, కన్నెపల్లి, పంపవేలు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాదేపూర్ ఎంట్రీ ఇది. ఇటు మాదేపూర్ నుంచి వెళ్ళి ఇటు రైట్ సైడ్ మనం డైరెక్ట్ మేడిగడ్డ వెళ్ళిపోతుంది. మేడిగడ్డ మనకు ఒక 20 కిలోమీటర్స్ 25 కిలోమీటర్స్ వస్తుంది మినిమం. ఎక్కువ థిక్ ఫారెస్ట్ వస్తాయి, ఎక్కువ ఫారెస్ట్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు కాట్రాం ఇప్పుడు కాళేశ్వరం పోయేదాకా ఎక్కువ ఫారెస్ట్ ఉంటుంది. నుంచి వెళ్ళి కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇటువంటి ఒకటి కనబడుతుంది ఫ్రెండ్స్. ఇది తూమనాచు బ్రిడ్జ్ అంటారు, మనకు తెలియదు కానీ మొత్తానికైతే ఒకటి చూపిస్తాను.
లొకేషన్ బాగున్నది. మా అన్న ఫోటోలు దిగుదామన్నాడు, అందుకే ఇటు దిగుదామని చూస్తాను. దిగుదామన్నా స్నానం చేద్దామా మరి? మా బావ పేరు లక్ష్మణ్, కానీ నేను లచ్చ అని పిలుతా. నాకు అట్లా అంటే నేను బాగా ఇష్టం, లచ్చ అంటే. చూడండి ఎంత బాగుందో లొకేషన్. దొబ్బాను ఇలా మెడలు పట్టి. ఇది ఒక చిన్నపాటి వాటర్ ఫాల్స్. ఎంత బాగుందంటే ఇప్పుడు కాళేశ్వరం వచ్చే వాళ్ళందరూ ఇక్కడ ఆగి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో అటు సైడ్ చూడొచ్చు మీరు. అటు బాగా మంచిగా, అటు కూడా సూపర్ ఉంటుంది, మస్తు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళైతే. లొకేషన్ అసలు సూపర్ ఉంటుంది. ఈ లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అది మనం చెప్పలేము, మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు తెలుస్తుంది ఎంత బాగుందో. చూడండి, పొద్దుగాల స్నానం చేసినావా? నువ్వు చేసినా చేయనట్టే ఉంటుంది, మళ్ళీ ఒకసారి మునుగుతా ఇంట్లో. అటు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఎంత ఇక్కడ ఈ వెడ్డింగ్ ఫోటోషూట్ వాళ్ళకి వచ్చే వాళ్ళు అయితే బాగా ఇక్కడ ఇది ఫేమస్ అసలు వెడ్డింగ్ ఫోటోషూట్కి అయితే. ఎంతమంది దిగుతారంటే ఇక్కడ సూపర్ బాగా మనం కట్టిపోతాం. అయ్యో 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 నువ్వు అరే కానీ మరణించు కానీ టైటానిక్ టైటానిక్ వెళ్ళాలి కదా నీకు మా చెల్లె లేదు అంటే ఏ కాదు వెళ్ళకపోతే ఓకే సక్సెస్ఫుల్. వాళ్ళ అనుభవం తాను పోసి సెక్సీగా ఉంటాడు. దాటిన తర్వాత ఈ ఒర్రె దాటిన తర్వాత మనకు ఒక 1/2 కిలోమీటర్ కూడా అవసరం లేదు. మనకు రైట్ సైడ్ లో ఒక 2 తోవలు కనబడతాయి. ఎందుకంటే కాళేశ్వరం అనేది స్ట్రేట్ గానే పోవాలి. మనది లో బడ్జెట్ కాబట్టి మనం షార్ట్ కట్ ఇట్లా జంగల్తో వెళ్ళిపోతాం. మనం డైరెక్ట్ కన్నెపల్లి పంప్ హౌస్ కాడ వెళ్తాం కాబట్టి ఇట్లా మనం కన్ఫ్యూజ్ కాకుండా మీకు చూపిస్తున్న వీడియో తీసి. ఫస్ట్ వచ్చేది కాదు ఇట్లే, ఫస్ట్ ఇట్లా తవ్వు ఉంటుంది కానీ ఇది కాదు. ఇది కాకుండా ఇంకోటి ఉంటుంది, అక్కడ పెద్ద చెట్టు ఉండి చెట్టు సైడ్ నుంచి వెళ్ళి ఉంటుంది. ఆ పెద్ద చెట్టు ఇదే. ఇక్కడి నుంచి మనం ఇటు రైట్ తీసుకుంటే డైరెక్ట్ కాళేశ్వరం అట్లాంటి పోయే లోపల ఆల్రెడీ కాళేశ్వరంలో ఉంటాం. మనకి ఇదంతా జంగల్ తవ్వ అంటారు. ఈ నుంచి వెళ్ళి ఒక 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ పోయిన తర్వాత మనకు రోడ్ వస్తుంది. ఒక విలేజ్ కూడా ఉంటుంది లోపల. ఎక్కువ శాతం ఇట్లా పడేస్తారు బైక్ డ్రైవింగ్ చేసేవాళ్ళు అయితే. రోడ్డు పట్టుకొని పోరి. మేమంటే కకృతి పడితే ఒక ఇట్లా అయింది మాకు. మీరు మీరు ఇట్లా నడపలేరు బండి. ఇట్లా నడపాలంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేకుండా అలా కింద పడ్డే ఊతగా. కాబట్టి మీరు చక్కగా రోడ్డు పట్టుకొని పోతే చాలా చాలా ఇష్టం. కన్నెపల్లి షార్ట్ కట్లో మనం కన్నెపల్లి ఇటు పంప్ హౌస్ ఉంది కదా, పంప్ హౌస్ దగ్గరికి వస్తాం. ఇక్కడి నుంచి వెళ్ళి మనం స్టేట్ వెళ్ళిపోతే మనం డైరెక్ట్ కాళేశ్వరం బ్రిడ్జి కాడ వెళ్తాం. ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ కాడ మనకు ఒక మినీ పంప్ హౌస్ చూసారా ఫ్రెండ్స్? పంప్ హౌస్ ఎట్లయో గేట్లు. ఇక్కడి నుంచి స్టేట్కి వెళ్ళిపోతే మనకు ఇలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. తర్వాత చక్కగా వెళ్ళిపోవచ్చు. ఇట్లా కొన్ని కుక్కలు ఉంటాయి కాబట్టి ఏం కాదు. నుంచి వెళ్ళి ఇటు లెఫ్ట్ తిరిగితే మనకు టెంపుల్ వస్తుంది. టెంపుల్ పోయే ముందు మనం గంగతానానికి పోయి రావాలి. అది ఇక్కడ ఆనవాయితీ. చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా టెంపుల్.
మనం స్ట్రైట్గా ఒక 1 కిలోమీటర్ ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది గంగా దగ్గరికి పోయి మనం అట్లా తన దర్శనం చేసుకొని రావాలి ఫ్రెండ్స్. గంగ దర్శనం చేసి చూడండి గాయస్, ఇవాళ సండే కాబట్టి ఎంతమంది వచ్చారో. సండే మండే అంటూ ఏది లేదు, ఎప్పుడైనా ఎనీ టైం. గోదాట్లో ముట్టి చేలు పెట్టాను. పసుపు కుంకుమ వేసి గోదాట్లో దీపం ముట్టి చేయలేనా? శని ఏమన్నా ఉన్నా వెళ్ళిపోతుంది. అగ్గిపెట్ట प्रवाह पावितस्तरे घरेवलम्ब्य लम्बिताम्बुजङ्गमट्टमट्टमट्टमन्निनादमट्टमर्वयं चकार चण्डताण्डवं तनोतु न शिव शिवम् जटाकटाः सम्भ्रम भ्रमन्निलिम्प निर्जरी विलोलवीचि वल्लरी विराजमानमूर्धनि धगद्धगद्धगज्ज्वलल्ललाट पट्टभावके किशोरचन्द्रशेखरे रति प्रदक्षिणम् मम धराधरेन्द्रनन्दिनी विलासमन् చూడండి గాయస్, వర్షం పడుతుంది. మనకి ఇప్పుడే గంగదానం అయిపోయింది. మనం ఇప్పుడు గుడికి వెళ్తాం. చినుకులు పడతానే తొందరగా గుడిలోకి ఎంట్రీ కావాలి. మనకి ఇవాళ పర్మిషన్ ఉంది వీడియోకు, అందుకని తొందరగా వెళ్ళడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు తూర్పు ద్వారం కాడ ఉన్నాం. దీనికి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 ద్వారాలు ఉంటాయి. ఏ ద్వారం నుంచి అయినా వెళ్ళొచ్చు. మనం ఇప్పుడు తూర్పు ద్వారం దగ్గర ఉన్నాం. వర్షం పొరక చంపుతుంది. రండి గైస్, తూర్పు ద్వారం ఇది. తూర్పు ద్వారం నుంచి మనం స్ట్రేట్ వెళ్ళిపోవచ్చు. తూర్పు అని కాదు, అటు 4 దిక్కులు 4 ద్వారాలు ఉంటాయి గైస్. మనం అక్కడ చూసుకున్నట్టయితే అదే ప్రధాన ఆలయం. మనం ఇప్పుడు ప్రధాన ఆలయం కాడికి వెళ్తున్నాం. ఇదే దర్శనానికి వెళ్ళే ద్వారి. ముందు మనం నందేశ్వరిని కూడా దర్శనం చేసుకోవాలి. నందేశ్వరి దగ్గరికి వెళ్ళి, నందేశ్వరు దగ్గర నుంచి వెళ్ళి మనం ఇలా పట్టుకొని చూసి, మనం చెవులో ఏం చెప్పినా కోరికలు నెరవేరుతాయని ఇక్కడ నమ్మకం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేవాలయాల్లో కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయం. కాళుడు అనగా యమధర్మరాజు స్థాపించబడ్డాడు కాబట్టి కాళేశ్వరుడు అనే పేరు వచ్చింది. ముక్తిని ప్రసాదించేవాడు ముక్తీశ్వరుడు. కాశ్యాం మరణాన్ ముక్తి, ముక్తీశ్వరాం దర్శనాన్ ముక్తి. కాశీ లోపల మరణించి వారు మాత్రమే మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు విశ్వేశ్వరుడు. ఇక్కడ దర్శనం చేత మాత్రానే సర్వప్రాణకోడు కూడా తరింపజేస్తున్నాడు ముక్తీశ్వరుడుగా. నోటిగా భూలోకంలో కూడా ముక్తీశ్వర స్వామివారిగా వెలసి ఎవరైతే దర్శనం చేసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా కైలాసం తీసుకెళ్తున్నాడు ఈశ్వరుడు. అప్పుడు యమధర్మరాజు పని లేకుండా అయిపోయి యముడు 12 సంవత్సరాలు
అఘోరమైన తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకి మెచ్చి ఈశ్వరుడు భోళాశంకరు కాబట్టి ప్రత్యక్షమే ఆడుతున్నమాట. యమధర్మరాజా 12 సంవత్సరాల నుంచి కూడా అఘోరమైన తపస్సు చేస్తున్నారు. ఈ తపస్సు గల కారణం ఏమంటే, అయ్యా మీరు ముక్తేశ్వర స్వామివారిగా వెలసి ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళందరూ కూడా కైలాసం తీసుకెళ్తున్నారు. ఆ ప్రణీతమాల నుంచి వచ్చేలేకపోయిన అగ్నిస్తంభం చల్లవైపోయింది. ఆ దిక్పాలకత్వాన్ని కావలసింది ఈశ్వరుని ప్రార్థించారు. ఆ మొరాలకించి ఈశ్వరుడు వరమిచ్చాడనమాట. కలిగ ప్రారంభంలో కాళేశ్వర క్షేత్రంలో కూడా నేను ముక్తేశ్వర స్వామివారికి వెళ్తున్నాను, నా లింగం పక్కన మీ యొక్క పేర్చి లింగ ప్రతిష్టాపన చేయండి. ఎవరైతే ముందు మిమ్మల్ని పూజించి తర్వాత నన్ను పూజిస్తారో వాళ్ళకే మోక్షం ఇస్తా. అలా కాదని ఈశ్వరుడు నా భ్రమచేత మొదటిగా ముక్తేశ్వర స్వామిని పూజించి తర్వాత ఎవరైతే కాళేశ్వర స్వామిని పూజిస్తారో వాళ్ళందరూ కూడా మీ యొక్క దర్శనానికి యమపట్టణానికి వస్తారని వరమిచ్చారనమాట. ఆ వరప్రభావం చేత ప్రపంచంలో ఎక్కడాని విధంగా కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారిగా ఒకటే ప్రాణవాడమే నేను శివలింగాలుగా వెళ్తానమాట. త్వరగా ఇక్కడ కాళేశ్వర స్వామి పూజించాకే తర్వాత ముక్తేశ్వర స్వామిని పూజించుకోవాలి. ఇక్కడ ఆ ముక్తేశ్వర స్వామి పైన నాస్కాలంలో ఉంటామన్నమాట. వాటిలో ముక్కులు అన్నమాట. వాటిలో అభిషేకం చేసిన నీళ్ళన్నీ కూడా త్రివేణి సంఘంలోకి వెళ్తాయి. ఇక్కడ గోదావరి, ప్రాణహిత, మధ్యగుప్త సరస్వతి అంతర్వాహినిగా ప్రవేశిస్తుంది. ఈ 3 కలయికి త్రివేణి సంగమం. అలాగే గర్భాలయానికి 4 ద్వారాలు ఎక్కడ ఉండవు. కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం, నేపాల్ పశ్చిమతాత ఆలయం, కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం మాత్రం గర్భాలయానికి 4 ద్వారాలు ఉంటాయి. 4 వైపులా కూడా మనం స్వామివారి దర్శించుకునే అవకాశం, పూజించుకునే అవకాశం మనకి క్షేత్రంలో ఉందన్నమాట. అలాగే కాశీ కంటే ఈ క్షేత్రం వరుములంత వాస్యం ప్రఖ్యాతి. కాశీ కంటే ఈ క్షేత్రం వరుములంత గొప్పదని జయ విజయులకు సూర్యభగవాను తులాభారం వేసి నిర్మించారు కాబట్టి అరసవెల్లి, కోనాక్ కాళేశ్వర క్షేత్రంలో మాత్రమే సూర్యనారాయణ స్వామివారి ఆలయం కొలువైన క్షేత్రం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం. అలాగే ఇక్కడ చదువులో తల్లి సరస్వతి అమ్మవారు కూడా కొలువైన క్షేత్రం. శుభాలు ఆనందాలు చేకూర్చేటువంటి తల్లి శుభానందమాత పార్వతి అమ్మవారుగా ఇక్కడ కొలువై భక్తులందరూ కూడా దర్శనం చేకూరుస్తుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా మంగళవారం రోజున కాలసర్పదోష శనివారం పూజలు, శనివారం రోజున శని పూజలు ఇక్కడ చాలా విశేషం. ఈ కాలసర్పదోష పూజ చేసుకున్న వారికి నివారణ జరిగి వారికి యొక్క కోరికలు, సంతానం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, వివాహం కానివ్వండి, విదేశీయానం కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి పూజల ప్రకారంగా సుబ్రహ్మణ్య స్వామి వారి దగ్గర కొలిస్తే కనుక తప్పకుండా వారికి సఫల కోరికలు కూడా తీర్చే క్షేత్రం కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి దేవాలయం. नायकं सुधामयूखलेखया विराजमानशेखरं महाकपालि सम्पदे शिरोजटारः करालभालवट्टिका दगद्दगद्दगज्ज्वलद्धरञ्जयाहुतीकृत प्रचण्ड पञ्चसायके हराधरेन्द्रनन्दिनी कुचाग्रचित्रपत्रकार कल्पनैकशिल्पिनी त्रिलोचने रतिर्मम. ఇప్పుడే దర్శనం అయిపోయింది గాయస్. ఇప్పుడు ముక్తివనంకు వెళ్తున్నాం. చూసారు కదా, ఇక్కడ దర్శనం అయిపోయిన వాళ్ళందరూ వనభోజనాలకు వస్తారు. వనభోజనాలు వండుకొని ఇక్కడ తిని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ముక్తివనం చూపిస్తారండి. ఇదే గాయస్, ఈచ్ వన్ టికెట్ 20 రూపీస్. మొత్తం నడిచినాం, మొత్తం వనకత్తాలి. లచ్చబాబు మధ్యలో కూర్చొని సేఫ్ అయిపోయాడు. ఇంకో వీడియో
ఇంకా మంచిగా చేసినందుకు ట్రై చేస్తాం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏఎస్కే ఛానల్.